హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో ఊర్లో టాప్ బాక్స్ ఎందుకో వింతగా చూస్తారని చెప్పి టాప్ బాక్స్ అయితే తీసేసినాం. సో టాప్ బాక్స్ పెట్టేసుకొని మనం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. ఇది పడతలేదు, తిప్పలు మామూలు వాళ్ళే మా వాళ్ళు. ఫైనల్లీ అటు ఇటు చేసి అయితే సెట్ చేసినాం. ఇంకేం లేదు, కెమెరా ఉల్టా అయిపోయింది, పర్లేదని చెప్పి 2 నిమిషాలు వీడియో కూడా పెట్టేసిన. నిన్న భీమవరం పార్కింగ్లో చూసే వరకు పక్క బండి వచ్చి మన మీద పడ్డది, ఇండికేటర్ అయితే తిరిగిపోయింది. దుమ్ము చూడరి, మామూలు దుమ్ము కాదు. నేను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పోయినప్పుడు కూడా ఇట్లా కాలే, కానీ వరస్ట్. ఇంకేం లేదు, ఆల్ సెట్, మొత్తం ప్యాక్ చేసుకున్నాం, రెడీ టు లీవ్. ఈ ఆంటీ చేసిన మర్యాద సీరియస్లీ ఆంధ్రోలో మర్యాద అంటారు కదా, ఆంధ్రోలో మర్యాద అంటే ఆంధ్రోలో మర్యాదనే. ప్రతిరోజు చేపలు, మేము కడుపు నిండా తిన్న 3 పూటలు. బాబా గుర్తుంటుంది ఇక మాకు మొత్తం ఎప్పటికీ. ఇక ఎల్లుడ ఇంకేం లేదు, జై శ్రీరామ్, చలో స్టార్ట్. ఇక ఇంకేం లేదు. హ్యాండిల్ చూసి వీడేంద్ర ఇట్లా దింపుతుండ అనుకోకుర్రి. సీరియస్లీ వచ్చేటప్పుడు మేము ఏం చేసినామంటే లైట్ వెయిట్ అంతా టాప్ బాక్స్లో వేసినాం. ఇప్పుడు పోయేటప్పుడు ఏమైందంటే ఉన్న లగేజ్ మొత్తం ఆల్మోస్ట్ క్యారీ, అంటే బట్టలు అన్ని టాప్ వేసిర్రు. మొత్తం ఇట్లా గుంజేసి అయ్యా ముంగడ కొంచెం స్లోప్ ఉంటుంది, ఎక్కాలి, అదే పెద్ద టార్గెట్. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా నా మైండ్లో ఎట్లా పోవాలని. ఇక బ్యాగ్ మమ్మల్ని పట్టుకోమన్నా, లెట్స్ ట్రై అన్నట్టే చేసిన. బట్ ఏం పర్లేదు, ఆరామ్సే ఎక్కింది. ఎందుకంటే వెయిట్ వెనకాల గుంజుతుంది కదా. నేను సెకండ్ గేర్ లేచి కొంచెం లేవగానే ఫస్ట్ గేర్కి నూకేసిన, కొంచెం వెయిట్కి డౌన్ అయింది అది. దట్ ఈస్ కాల్డ్ ఇంజన్ బ్రేకింగ్. సో ఇంజన్ బ్రేకింగ్ వేసి స్టార్ట్ అయిపోయినా. రోడ్లు కొంచెం దూరం అయితే వరస్ట్ ఉంటుంది, మెయిన్ రోడ్ ఎక్కేదాకా. నాకు సీరియస్లీ మొత్తం రైడ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ చూడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో. ఈ కొంచెం ఒక మ్యాక్సిమం 3 to 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బట్ ఇది మాత్రం నేను సీరియస్లీ సుక్కలు చూసిన. ఒక దిక్కు వెనకాలకి లేస్తుంది, అండ్ కంకర వల్ల ముంగడపై స్టేబుల్ ఉండదు, అందరికి తెలుసు. అది మొత్తం హ్యాండిల్ లెఫ్ట్ రైట్ అవుతుంది, వెనకాల బరువు లేస్తుంది. మనకి లోపల ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ట్రావెలింగ్, రైడింగ్ అనేది ఇష్టము. ముంగట ఎంత పెద్దగానే ఉండని అది నాకు ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. మా వాళ్ళు అంటారు వీడియోలు చూసి, ఎందుకు అవసరం ఇట్లాంటి రోడ్లలో కింద పడితే అంటే, ఎందుకు పడతాం, మనం జాగ్రత్త పోవాలి, అస్సలు పడం. అదే కదా ఒకటే లైఫ్, మనకు నచ్చింది చేయకపోతే ఇంకెందుకు చెప్పరు. నా ఫీలింగ్ అయితే అదే. అట్లని ఏం అజాగ్రత్తగా ఉండా, జాగ్రత్తగా నిమ్మలంగా పోవాలి, అదే మన కాన్సెప్ట్. ఇచ్చింది టాస్క్ 2. ఇట్లా ఒక 4 కిలోమీటర్స్ పోవాలి ఇదే రోడ్లో, ఆఫ్ రోడ్లో, మొత్తం జంపింగ్ జపాంగ్. నా బండి సీరియస్లో కొంచెం పక్క డ్యామేజ్ అయిపోయింది, నాకు అర్థమవుతుంది. ఒకసారి మంచిగా ఫుల్ సర్వీస్ ఇవ్వాలి. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ లాగా అవుతున్నాయి లైట్గా, వీళ్ళే పెట్టుకున్నట్టు. హ్యూజ్ మంది, మొత్తం జనాలు గుమ్మిర్రు, బండ్లు చూడరు, మీకే అర్థమవుతుంది. బాగున్నాయి. ఇక్కడ స్పోర్ట్స్కి మాత్రం వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరే. మన తెలంగాణలో అంత ఇయర్ నాకు తెలిసినంత వరకు ఏ ఫెస్టివల్కి మనం స్పోర్ట్స్ని సెలబ్రేట్ చేసుకోం. ఇక్కడ కబడ్డీ ఉంది, క్రికెట్ ఉంది, బాగా అనిపించింది నాకైతే. ఈ టైంలో ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే వాడైతే ఆట ఆడుకుంటూ పోవచ్చు. సీరియస్లో మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఎట్లా అంటే ఇట్లా స్వర్గంలో పోతున్నాడు, గుర్రం మీద పోతాడు అడిగి ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే. సో ఎట్టకెళ్ళి మనమైతే ఫైనల్గా వచ్చేసినాం. ఆఫ్ రోడింగ్ అయిపోయింది, మనకి ఇంకేడలేదు ఆఫ్ రోడింగ్. ఇక రోడ్ మొత్తం సూపర్ రోడ్, హైవేనే. ఈయన మాకే తెలియదు అంటే వచ్చి రూట్ అడుగుతుండు, మాకు కూడా తెలియదు కొత్త అని చెప్పే వరకు సపరేట్గా వెళ్ళిపోయింది. ఇక మా పని మేము చూసుకున్నాము. నాకు అర్థమైంది ఏంటంటే, వెనకాల టాప్ బాక్స్ ఉన్నప్పుడు ముంగట కొంచెం వెయిట్ ఉండాలి, అప్పుడు జబర్దస్త్ వస్తుంది. ఇక సో కొంచెం దూరం ముంగ నేను అదే పని చేసిన, ఆ పెద్ద బ్యాగ్ తీసుకొని ముంగడ పెట్టేసుకున్నా. నాకు బండే లేవలేదు. చూడరి భీమవరం దగ్గర ఊళ్ళో కోడి పందాలు ఎట్లున్నాయో. జనాలు అయితే అబ్బాబ్బా కోడి పందాలకు ఎగబడ్డంత ఏడ నేను చూడలే. అలాగే లోపల ఆతృతిగా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, రోజంతా ఉండాలి. కొంచెం మందు ఇంత తినేసి వచ్చిర్రంటే నైట్ ఆల్మోస్ట్ నేను చూసిన 8-9, కొన్నేమో 24 hours కూడా ఉంటాయట. అది నాకు తెలియదు, నేను చూడలేను. మేము బీచ్కి పోయినాం ఇక నైట్ టైం, మళ్ళీ కోడి పందాలు ఎందుకని. నాకైతే అనిపించింది ప్రతి సంక్రాంతి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే ఒక్కసారన్నా మా ఫ్యామిలీ మొత్తం తీసుకోవతా పక్క. ఆడ లాడ్జో బిడ్జో ఏది లేకుండా మాకు కారు ఉంటుంది కదా, అట్లీస్ట్ 1 day పక్కా నేను డిసైడ్ అయినా. ఈ వైబ్స్ మళ్ళీ రావు, ఎంజాయ్ చేపియాలి. వాళ్ళకి పేరెంట్స్కి మనమే ఉంటాం కాబట్టి మనం చూపియాలి. నేనైతే పోగానే డిసైడ్ అయినా, మా ఇంట్లో ఖచ్చితంగా నెక్స్ట్ టైం దొరకకూడేగా. సో ఏముంది, ఇంకా ఫ్యూయల్ చేసేసుకున్నాం. ఇక తెలంగాణ దాకా ఇక మనకు ఫ్యూయల్ టెన్షనే లేదు, వెళ్ళిపోవడే అట్లీగా. బట్ ఆంధ్ర అంటే మాత్రం కొబ్బరి చెట్లు నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక అబ్బాబ్బాబ్బా ఈ కొబ్బరి చెట్లు చూడరు, నేచర్ చూడరు, ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ మిస్ అయిపోతాం మనము. అప్పుడప్పుడు పోయి రావాలి, తప్పులేదు, పక్క స్టేటే, అట్లీస్ట్ ట్రిప్ కన్నా పోయి రావాలి. సీరియస్లీ
మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్ అయితే మస్ట్ విజిట్ నాకు తెలిసినంత వరకు. నేను ఆంధ్రాలో చాలా తిరిగిన, బట్ చూడుర్రి ఎంత బాగుందో కొబ్బరి చెట్లు ఇవన్నీ. వైబ్ మాత్రం అబ్బా. ఇది చూసి పరేషాన్ అయినా నేను. మొత్తం బండి చూడుర్రి, ఫ్లైఓవర్ ఉండే యాక్చువల్గా అటు నుంచి ఇటు దిగనీకి, అది మొత్తం బండ్లే ఎక్కిస్తారు. నేను నడవనీకి అనుకున్నా, తేడా మామూలు తేడా కాదు. మళ్ళీ కోడి పందాలు చూడుర్రి, జనాలు మామూలుగా లేరు. 1 డ్రైవింగ్ స్పాటెడ్ మనకి, మామూలుగా లేదు, లోకల్ కదా తప్పదు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 o'clock అవుతుంది, 6 PM ఈవినింగ్. అండ్ మనం వచ్చేసి ఎగ్జాక్ట్ కనకదుర్గమ్మ టెంపుల్ ప్రకాశం బ్యారేజ్ రోడ్కున్నాము. నైట్ టైం మాకైతే మస్తు అనిపించింది చూడనీకి ప్రకాశం బ్యారేజ్ అండ్ ఈ కనకదుర్గమ్మ టెంపుల్ వైబ్. అయితే మేము మార్నింగ్ టైమే చూసినాం. దగ్గర ఉంటే పక్క నైట్ కూడా పోదాం, ఎందుకంటే జనరల్గా ఏదైనా కొత్త టెంపుల్ పోయినామంటే ఫస్ట్ టైం నేను మార్నింగ్ చూస్తా, నైట్ చూస్తా, అదొక అలవాటు. బట్ ఇది చూడలే, నెక్స్ట్ టైంకి ప్లాన్ వేసుకోవాలి. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా అంతా ప్రకాశం బ్యారేజ్. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకోపోయింది చూడు, అంతా అదే కింద ఏరియా. సో మనం విశాఖపట్నం అండ్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ విశాఖపట్నం మున్సిపాలిటీ. కొంచెం ముంగడికి అట్లా పోయినో లేదో ఇంకొక దుర్గమ్మ టెంపుల్ ఉంది, లైక్ అప్పుడు ఫేమస్ అనుకుంటా. మామూలుగా లేరు జనాలు, బందోబస్తు. మరి ఏ విఐపి ఉండో తెలియదు కానీ ఫుల్ అంటే ఫుల్ పోలీస్ టైట్. 450 kilometers మనది 150 kilometers అయిపోయింది. చిన్నగా టీ బ్రేక్ తీసుకున్నాం చాలా గ్యాప్ తర్వాత, నాన్ స్టాపే కొట్టినాం 150 kilometers. సో అట్లా టీ బ్రేక్ తీసుకొని మెల్లగా స్టార్ట్ అయిపోయినాం. ఇది మనకి రిటర్న్లో ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి లెఫ్ట్ పోతే సూర్యాపేట, స్ట్రైట్ పోతే హైదరాబాద్, రైట్ పోతే నల్గొండ. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి, మధ్యలో డైవర్ట్ ఉంటుంది మనకి. మన యాదగిరిగుట్ట రోడ్ నుంచి అయితే మనం అయితే వెళ్తాము. ఫుల్ లైటింగ్స్ కనిపిస్తే ఏందా అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా అయ్యప్పది ఎండింగ్ టైం కదా, అయ్యప్ప పూజ అవుతుంది, పడి పూజ. మస్తు అంటే మస్తు గ్రాండ్ చేసారు. నైట్ టైం కాబట్టి గోపురంలో రికార్డు కాలేదు. సో సూర్యాపేట దగ్గర ఆగేసినాం మనము, లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసినాం. మేము డిసైడ్ అయినాం హెవీ ఫుడ్ ఉంది, లైట్గా టిఫిన్సే చేసినాం తప్ప ఈ ఫాస్ట్ ఫుడ్లు, మంచూరియాలు, బిర్యానీలు ఏం తినలేము. ఆడికైనా బిల్లు వాసింది, ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. సో వెజ్ కూడా తినాలని డిసైడ్ అయినాం మళ్ళీ. సో మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది, చూద్దాం ఇంకెంత దూరమో. నెక్స్ట్ బ్రేక్, ఇంకో టోల్గేట్ దాటేసినా మనం. ఇంకొక నాకు తెలిసి ఎగ్జాక్ట్ 200 kilometers పైనే ఉంది. చలో లెట్స్ గో. భువనగిరి యాదాద్రి పోవాలంటే రైట్ పోవాలి, మనకి ఇట్లకెళ్ళే షార్ట్ కట్, మనకి ఇదే దగ్గర. మళ్ళీ హైదరాబాద్ తిరగాలంటే మనతోటి కాదు, మనం గజ్వేల్ కాబట్టి డైరెక్ట్ పోయేది. డెస్టినేషన్ హైదరాబాద్ అయితే స్ట్రైట్ పోదాము. సో నెక్స్ట్ రైట్ ఇదే. మొత్తం చీకటి, లైట్లు వేస్తే పర్లేదు. మా వాళ్ళు కూడా నా వెనకాల వచ్చిర్రు, చాలా చీకటి ఉంది. ఒక 100-150 kilometers ఆవి ఎగ్జాక్ట్ 50 kilometers ఉంది ఇక్కడ నుంచి మా ఇల్లు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ యాదగిరిగుట్ట దగ్గర అయినాము, పెట్రోల్ బంక్ దగ్గర. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఈ 50 kilometers నాన్ స్టాప్. ఇక ఇప్పటికే బ్రేక్స్ చాలా తీసుకున్నాం, ఎందుకంటే ట్రబుల్స్ కదా. వెనకడ పవిలియన్ కూడా ఉండబట్టి టైట్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడే జయదేపూర్ దాటేసినాం, ఇంకొక 15 kilometers. అబౌట్ టు రీచ్ అవర్ డెస్టినేషన్. ప్రజ్ఞాపూర్లో అయినాం. ప్రజ్ఞాపూర్లో 24 hours ఛాయ్ కదా, మామూలుగా వేడిగా ఛాయ్ తాగేసారు, నేను కాఫీ తాగినా. చలో లేట్ ఏం లేదు, ఇక వెళ్ళిపోవడే. వెల్కమ్ టు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ. సో వచ్చేసినాం, మా ఇంటికాడ దించేసిన. సామాన్లు ఉండే, సామాన్లన్నీ కొంచెం ఎట్లయినా ఇక అంతా కలిపి ఉంటాయి కదా, సపరేట్ చేసేసినాం. నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ ప్రజ్ఞాపూర్ అయితే స్టార్ట్ అయిపోయినా. కొటేషన్ ఉంటుంది కదా, రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ డర్టీ క్లోత్స్, 500 pics, ఎంటీ పాకెట్స్, అట్లే ఉంది మా ఫీలింగ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఈ రైడ్లో. ఎవ్రీ రైడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనమైతే ఇంటికి వచ్చేసినాం. ఏం లేదు, సీరియస్లీ మంచిగా నిద్ర వస్తుంది నాకు. పొయ్యి తెల్లారి పనులు ఉన్నాయి నాకు. టాప్ బాక్స్ అన్ని ఇప్పేస్తాను నైటే, మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పేసి టకాటక్ సామాన్లు తీసేసి పిండేటి అన్నీ ఒక పక్కన వేసేసి స్లీప్ వేసిందంటే రేపు మధ్యాహ్నం దాకా లెవ్విగా. మా వాళ్ళది కారు ఉంది ముంగట, నో వరీస్, వెళ్ళిపోడే. సో అంతే, ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. మన ఆంధ్ర సిరీస్ మొత్తం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.